మన ఛానల్లో చాలా వాటర్ ప్యూరిఫైయర్స్ యొక్క డీటెయిల్ రివ్యూ చేసాం. ఆల్రెడీ అర్బన్ కంపెనీ నుంచి కూడా నేటివ్ M1 M2 రివ్యూస్ చేసాం. ఈ వీడియోలో అర్బన్ కంపెనీ యొక్క లేటెస్ట్ నేటివ్ M2 Pro యొక్క కంప్లీట్ ఇన్ డెప్త్ రివ్యూ చూద్దాం. ఇప్పుడు చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే మేము ఆల్రెడీ M2 వాడుతున్నాం, ఇప్పుడు ఈ M2 Proకి అప్గ్రేడ్ అవ్వడం అవసరమా అని. లేదు, అవసరం లేదు. రెండు ఆల్మోస్ట్ సేమ్ గానే ఉంటాయి. కానీ ఈ M2 Proలో జస్ట్ ఇన్బిల్ట్ బ్యాటరీ యాడ్ చేశారు అంతే. కరెంట్ పోతే ఆ బ్యాటరీ నుంచి పవర్ తీసుకొని ప్యూరిఫైయర్ అయితే పనిచేస్తుంది. ఒకవేళ మీరు కనుక M2 యూజ్ చేస్తుంటే పవర్ పోయినప్పుడు కూడా పని చేయాలంటే సపరేట్గా దానికోసం యూపీఎస్ని అయితే మీరు ఆన్లైన్లో పర్చేజ్ చేయొచ్చు. అది అరౌండ్ 1000 అయితే ఉంటుంది. అంతేగాని M2 నుంచి ఈ M2 Proకి అప్గ్రేడ్ అవ్వాల్సిన అవసరం లేదు. అండ్ ప్రైసింగ్ కూడా M2 16,000 ఉంటే ఈ M2 Pro 17,000 ఉంది. జస్ట్ 1000 మాత్రమే డిఫరెన్స్ ఉంది ఈ రెండింటి మధ్య. మీరు కొత్త వాటర్ ప్యూరిఫైయర్ కొనే ప్లానింగ్లో ఉంటే మాత్రం ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. M2 వాడే వాళ్ళు ఈ M2 Proకి సంబంధించి అప్గ్రేడ్ అవ్వాల్సిన అవసరం లేదు. ముందుగా బాక్స్ కంటెంట్స్ చూస్తే బాక్స్లో వాటర్ ప్యూరిఫైయర్, ప్రీ ఫిల్టర్, వాటర్ ఇన్లెట్ అండ్ ఇన్స్టలేషన్ కిట్ అండ్ డిజిటల్ యూజర్ మాన్యువల్, వారంటీ కార్డ్ అయితే వచ్చాయి. అండ్ దీని యొక్క ప్రైస్ 18,000 ఉంది. బ్యాంక్ డిస్కౌంట్తో 16,500 అయితే పడింది. ఇన్స్టలేషన్ అయితే బాగానే జరిగింది. ఒక్కసారి ఇన్స్టలేషన్ క్యాన్సిల్ అయింది, టెక్నీషియన్ రాలేదు. రెండోసారి ఇంకొక టెక్నీషియన్ వచ్చాడు. కాకపోతే టీడీఎస్ వాల్యూ నార్మల్ వచ్చేంత వరకు వెయిట్ చేయలేదు. 2 సార్లు ఫ్లష్ అవుట్ చేసుకోండి నార్మల్ అయిపోతుంది అన్నాడు. బట్ మాకు కావాల్సిన డిజైర్ టీడీఎస్ వాల్యూ అయితే రాలేదు. దాని గురించి నేను లాస్ట్లో మాట్లాడతాను. ముందుగా డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే డిజైన్ అయితే చాలా బాగుంది. చాలా స్లిమ్ అండ్ మోడర్న్గా ఉంది. ఇంకా బిల్డ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. మంచి ఫుడ్ గ్రేడ్ హార్డ్ ప్లాస్టిక్ మెటీరియల్ని దీంట్లో వీళ్ళు యూజ్ చేశారు. అండ్ ఇన్సైడ్ కాంపోనెంట్స్కి పాలీప్రొపలైన్ మెటీరియల్ని యూజ్ చేశారు. ఫ్రంట్లో ఇది 3 స్టెప్ డిస్పెన్సర్ టచ్ ప్యానల్తో వస్తుంది. గ్లాస్ సింబల్ని క్లిక్ చేస్తే 250 ml వాటర్ని డిస్పెన్స్ చేస్తుంది. బాటిల్ సింబల్ని క్లిక్ చేస్తే 750 ml వాటర్ని డిస్పెన్స్ చేస్తుంది. అండ్ ఫైనలీ వాటర్ డ్రాప్ని క్లిక్ చేస్తే అప్ టు 4 లీటర్ వాటర్ని కంటిన్యూస్గా డిస్పెన్స్ చేస్తుంది. కావాలంటే ఈ వాల్యూని మీరు యాప్ నుంచి చేంజ్ చేసుకోవచ్చు. అంటే వాటర్ డ్రాప్కి ఎంత డిస్పెన్స్ చేయాలి, బాటిల్కి, గ్లాస్ సింబల్కి ఎంత డిస్పెన్స్ చేయాలో మీకు నచ్చిన ఎంఎల్ని అయితే సెట్ చేసుకోవచ్చు యాప్లో. అదైతే మంచి విషయం. అండ్ ఇంకా ఈ వాటర్ ట్యాప్కి ఇంటిగ్రేటెడ్ గైడ్ లైట్ కూడా ఉంటుంది. అండ్ బాటంలో మనకి రిట్రాక్టబుల్ ట్రే ఉంటుంది. కావాలనుకున్నప్పుడు ఈ ట్రేని బయటికి లాగి అక్కడ బాటిల్ లేదా గ్లాస్ని పెట్టి యూజ్ చేసుకోవచ్చు. అవసరం లేదనుకున్నప్పుడు ఈ ట్రేని లోపలికి నెట్టేయచ్చు. ఉన్నట్టు కూడా మనకైతే తెలియదు ఒకసారి లోపలికి పుష్ చేస్తే. ఓవరాల్ డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ ఎక్సలెంట్గా ఉంది. మంచి ప్రీమియం బిల్డ్ క్వాలిటీతో వస్తుంది. ఇంకా యాప్ సపోర్ట్ గురించి మాట్లాడుకుంటే ఇది అర్బన్ కంపెనీ యాప్ సపోర్ట్తో వస్తుంది. ఈ యాప్ నుంచి కంప్లీట్గా వాటర్ ప్యూరిఫైయర్ని కంట్రోల్ చేసుకోవచ్చు. ఇంకా వాటర్ టీడీఎస్ వాల్యూస్ని, ఈచ్ అండ్ ఎవ్రీ ఫిల్టర్ హెల్త్ అండ్ వాటర్ కన్జంప్షన్, రియల్ టైమ్ ఫిల్టరేషన్ యాక్టివిటీస్ అండ్ సర్వీస్ సెంటర్ చెకింగ్, వారంటీ అండ్ సర్వీస్ ఇండికేషన్, ఇలా ఎవ్రీథింగ్ యాప్ నుంచి మీరు కంట్రోల్ చేసుకోవచ్చు. ఇంకా ఆర్ఓ ఫిల్టర్ హెల్త్ని కూడా చెక్ చేసుకోవచ్చు. టోటల్ 9 పారామీటర్స్ని డయాగ్నోస్ చేస్తుంది. లైక్ వాటర్ ప్రెషర్ సరిగ్గా ఉందా లేదా, ఫిల్టర్ హెల్త్ ఎలా ఉంది, బ్యాటరీకి సరిగ్గా కనెక్ట్ అయిందా లేదా అని ఇలా 9 పారామీటర్స్లో చెక్ చేసి ఎప్పటికప్పుడు ఆర్ఓ ఫిల్టర్ హెల్త్ మెయింటైన్ అయ్యేలా చూస్తుంది. దీన్ని మీరు యాప్ నుంచి రియల్ టైంలో ట్రాక్ చేయొచ్చు. ఓవరాల్గా యాప్ సపోర్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంది. ఇంకా వాటర్ ప్యూరిఫికేషన్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆర్ఓ ప్యూరిఫైయర్ని మీరు ఓన్లీ టీడీఎస్ 300 అబోవ్ ppm ఉంటేనే యూజ్ చేయండి. అదర్వైజ్ యూవీ, యూఎఫ్ వాటర్ ప్యూరిఫైయర్ని మాత్రమే యూజ్ చేయండి. కాకపోతే ఒక ఎగ్జంప్షన్ ఉంది. కొన్ని ఏరియాస్లో టీడీఎస్ తక్కువ ఉన్నా కానీ కెమికల్ కంటామినేషన్స్ ఎక్కువగా ఉంటాయి. లైక్ క్లోరైడ్, సెలినిటీ, నైట్రేట్ ప్రోన్ ఏరియాస్ ఉంటాయి. అక్కడ మాత్రం ఖచ్చితంగా ఆర్ఓ ప్యూరిఫైయర్ వాడాల్సిందే ఇన్ కేస్ టీడీఎస్ తక్కువగా ఉన్నా. లైక్ వరంగల్, నల్గొండ, రంగారెడ్డి, నెల్లూరు, అనంతపూర్ ఇలాంటి ఏరియాస్లో ఆర్ఓ యూజ్ చేయాల్సిందే. అండ్ ఇంకా వాటర్ ప్యూరిఫికేషన్ ఎక్సలెంట్గా ఉంది. దీంట్లో టోటల్ 10 స్టేజ్ వాటర్ ప్యూరిఫికేషన్ అయితే ఉంటుంది. వాటర్ ముందుగా బయట ఉండే ప్రీ ఫిల్టర్లోకి పాస్ అవుతుంది. అక్కడ కంటికి కనిపించే డస్ట్ పార్టికల్స్ అయితే రిమూవ్ అవుతాయి. తర్వాత ఇన్లైన్ సెడిమెంట్లోకి పాస్ అయ్యి ఇక్కడ ఫైన్ డస్ట్ పార్టికల్స్ని రిమూవ్ చేస్తుంది. తర్వాత ప్రీ కార్బన్లో స్మెల్ని రిమూవ్ చేసి యూవీ ఫిల్టర్లోకి పాస్ అయ్యి అక్కడే యూవీ లైట్కి ఎక్స్పోజ్ అయ్యి వాటర్లో బ్యాక్టీరియా అంతా చనిపోతుంది. అండ్ యూఎఫ్లో కంటికి కనబడని 0.1 మైక్రో సైజ్లో ఉన్న పార్టికల్స్ రిమూవ్ చేస్తుంది. అండ్ లాస్ట్లీ ఆర్ఓ మెంబ్రేన్ అక్కడ మొత్తం వాటర్లో కెమికల్స్, మెటల్స్, ఈవెన్ బాడీకి యూజ్ అయ్యే జింక్, మెగ్నీషియం లాంటి మినరల్స్ని కూడా రిమూవ్ చేసి ప్యూర్ వాటర్ని ఇస్తుంది. ఇవి డెడ్ వాటర్ అయిపోతాయి, ఎందుకంటే మనకి పనికొచ్చే జింక్ అండ్ మెగ్నీషియం కూడా రిమూవ్ అవుతాయి కాబట్టి. అందుకే ఫైనల్ స్టేజ్లో ఎసెన్షియల్ మినరల్స్, ఆల్కలైన్, కార్బన్ అండ్ ఫైనలీ కాపర్ని యాడ్ చేసి వాటర్ని డిస్పెన్స్ చేస్తుంది. ఇందులో హైలైట్ ఏంటంటే ఈ కాపర్ అని చెప్పాలి. రిమైనింగ్ ఏ వాటర్ ప్యూరిఫైయర్లో కూడా ఈ కాపర్ని అయితే యాడ్ చేయరు. ఇంకా ఇందులో స్మార్ట్ రిన్స్ టెక్నాలజీ ఉంటుంది.
అంటే ఇది ఫిల్టర్ని ఆటో క్లీన్ చేస్తుంది, అంటే వాటర్ మళ్ళీ రివర్స్ వెళ్ళి ఫిల్టర్స్ అన్నింటినీ క్లీన్ చేస్తుంది. ఇంకా ఇందులో ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే ఇన్బిల్ట్ బ్యాటరీని యూజ్ చేశారు కాబట్టి కరెంట్ పోయినా కానీ ఎలాంటి ప్రాబ్లం ఉండదు. జనరల్గా టచ్ డిస్పెన్సర్ ఉన్న వాటర్ ప్యూరిఫైయర్స్ పవర్ లేకపోతే పనిచేయవు, బట్ దీంట్లో బిల్ట్-ఇన్ బ్యాటరీ ఉండడం వల్ల పవర్ పోయినా కానీ వాటర్ని డిస్పెన్స్ చేస్తుంది. ఓవరాల్ వాటర్ క్వాలిటీ టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంది. అంటిల్ అన్లెస్ మీ యొక్క సోర్స్ ఇన్పుట్ వాటర్ యొక్క TDS 1500 కంటే తక్కువ ఉంటే, నా ఇన్పుట్ సోర్స్ వాటర్ యొక్క TDS 2000 ఉంది. అందుకే నా TDS 180 190 వరకు అయితే వస్తుంది. ఫిల్టర్ అయిన తర్వాత నిజానికి అండర్ 200 TDS వాల్యూ కూడా సో ఆప్టిమలే, తాగడానికి మంచిదే, మినరల్స్ అన్నీ మెయింటైన్ అవుతున్నాయి. కాకపోతే టేస్ట్ కొంచెం ఎప్పుడైతే అబోవ్ 160 TDS వాల్యూ ఉన్న వాటర్ తాగుతామో టేస్ట్ కొంచెం నచ్చదు చాలామందికి. అలా నచ్చని వాళ్ళు మీ ఇన్పుట్ సోర్స్ వాటర్ యొక్క TDS మోర్ దెన్ 1500 ఉంటే లేదా 2000 అలా ఉంటే మాత్రం ఒకసారి ఆలోచించండి. నా ఇన్పుట్ వాటర్ యొక్క TDS 2000 ఉన్నప్పుడు ఇది మ్యాక్సిమం 190 వరకే TDSని కిందికి లాగగలుగుతుంది, అంతకంటే బిలో అయితే వెళ్ళట్లేదు. ఇక వారంటీ అండ్ సర్వీస్ గురించి మాట్లాడుకుంటే ఇదైతే మీరు కంపల్సరీ చెక్ చేసుకోవాలి. బ్రాండ్ సర్వీస్ ఉన్న చోట సర్వీస్లో ఎలాంటి ప్రాబ్లం ఉండదు, బట్ సర్వీస్ లేని చోట మాత్రం థర్డ్ పార్టీ మీద డిపెండ్ అవుతున్నారు. సో అక్కడ మీకు ప్రాబ్లం అవ్వచ్చు. ఇక్కడ కరీంనగర్ ఇంత పెద్ద టౌన్, సో డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్, ఇక్కడే థర్డ్ పార్టీ మీద డిపెండ్ అవుతున్నారు. అందుకే ఒకసారి యాప్లో అయితే సర్వీస్ చెక్ చేసుకోండి. సర్వీస్ అయితే నాకు అంత సాటిస్ఫైయింగ్గా అనిపించలేదు. నేను రేజ్ చేశాను, యాప్లో కంప్లైంట్ రేజ్ చేశాను. మరి నా TDS లెవెల్ 190 ఉంది, నాకు బిలో 150 వచ్చేలా చూడండి అంటే మీ ఇన్పుట్ TDS 2000 1900 అలా ఉంది, బిలో 150 అంటే ఇప్పుడే రాదు సార్, ఒక 1 మంత్ తర్వాత వస్తుంది అన్నారు. అదేంటో అర్థం కాలేదు. నేను ఇదే ఏరియాలో చాలా వాటర్ ప్యూరిఫైయర్స్, మన ఛానల్లో ఉన్న వాటర్ ప్యూరిఫైయర్ రివ్యూస్ అన్నీ కూడా ఈ హై TDS ఇన్పుట్ సోర్స్ ఉన్న ఈ ప్లేస్లోనే టెస్ట్ చేశాను. అన్నీ కూడా సో ఏ TDS కావాలంటే ఆ TDSలో వాటర్ని ఇచ్చాయి. నేను ఆటంబర్గ్ ఇంటలాన్ రివ్యూ చేశాను, అది 120 130 150 ఎలా పెట్టుకుంటే అలా వచ్చింది. బట్ ఇది మాత్రం నాకు 190 వరకు అయితే ఇస్తుంది TDS. తగ్గించమని చెప్తే టెక్నీషియన్ కూడా వాళ్ళు పంపించట్లేదు. సో అది ఓకే, మీరు తాగొచ్చు అంటున్నారు, బట్ నాకు టేస్ట్ కొంచెం నచ్చట్లేదు. సర్వీస్ పర్సన్ పంపించాల్సింది, వాళ్ళు పంపించి ఒకసారి మళ్ళీ చెక్ చేయించి నిజంగా యూనిట్ ఏమన్నా ప్రాబ్లం ఉందా అనేది పంపించాల్సింది. నేను ఎంత రిక్వెస్ట్ చేసినా టెక్నీషియన్ అయితే పంపట్లేదు. అదొక్కటి నాకు సర్వీస్ పరంగా నచ్చలేదు. టెక్నీషియన్ని పంపించి లేదు సార్ ఇది బాగానే ఉంది, ఈ TDS ఇలా ఉంది, ఇంతకంటే ఏమీ చేయలేము, అండ్ డివైస్లో ఏదైతే నాకు వచ్చిందో వాటర్ ప్యూరిఫైయర్ అందులో ప్రాబ్లం ఏమీ లేదు, అదేదో తను వచ్చి చెక్ చేసి చెప్తే బాగుండి అనిపించింది. కాల్లోనే సొల్యూషన్ ఇచ్చేస్తున్నారు. చాలాసేపు డిస్కస్ చేశాను, అయినా టెక్నీషియన్ అయితే విజిట్కి పంపలేదు. సో అదైతే నా సర్వీస్ ఎక్స్పీరియన్స్. మీ ఏరియాలో ఎలా ఉందో సో ఒకసారి అయితే చెక్ చేసుకోండి. ఇంకా వారంటీ అయితే 2 years నో AMCతో వస్తుంది. ఆఫ్టర్ 2 years తర్వాత 5000 పే చేస్తే మళ్ళీ ఫిల్టర్స్ అన్నీ మారుస్తారు. మళ్ళీ 2 years వరకు ఏ ప్రాబ్లం వచ్చినా చూసుకుంటారు. మళ్ళీ 2 years అయిన తర్వాత మళ్ళీ 5000. సో AMC పరంగా అయితే బాగానే ఉంది. అండ్ 18,000 పెట్టినప్పుడు ఫిల్టర్స్ ప్లాస్టిక్ కాకుండా మెటల్ ఇస్తే బాగుండి అనిపించింది. సో ఇది అర్బన్ నేటివ్ M2 Proతో నా ఎక్స్పీరియన్స్. ఇన్ కేస్ మీరు పర్చేజ్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్ లింక్ ఉంచుతాను, ఇక్కడ ట్యాగ్ చేస్తాను, క్లిక్ చేసి చెక్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో అడగండి, నేనైతే రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అండ్ ఆల్రెడీ చాలా వాటర్ ప్యూరిఫైయర్ రివ్యూస్ ఉన్నాయి మన ఛానల్లో, ఒకసారి చెక్ చేయండి. సిమిలర్ ప్రైస్ లైన్లో రీసెంట్గా 6 months ఆటంబర్గ్ ఇంటలాన్ రివ్యూ కూడా చేశాను, దాన్ని కూడా ఒకసారి అయితే చెక్ చేయండి. నిజానికి అదే 6 months నుంచి వాడుతున్నాను, ఇది టెస్ట్ చేద్దామని ఇది తెప్పించాను. నాకు దీనికన్నా అదే బెటర్గా అనిపించింది. సో ఒక్కొక్కరి ఎక్స్పీరియన్స్ ఒకలా ఉండొచ్చు. నాకు ఇది రివ్యూ చేయడం కోసం కొని ఇన్స్టాల్ చేయించిన తర్వాత నాకు దాని వాల్యూ అయితే తెలిసి వచ్చింది. సో ఇది వీడియోకి. ఇంకేమైనా డౌట్స్ ఉంటారు కానీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.